భువన రెడీ అయ్యి కిందకొస్తుంది. సుమలత, అక్షిత కూడా అక్కడే ఉంటే అప్పుడే చరణొచ్చి, "మమ్మీ లేట్ అయిపోయింది మమ్మీ" అనగానే, "బయలుదేరడమే ఆలస్యం రా పద వెళ్దాము" అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు. మరోపక్క ఇటు పల్లవి ఏమో ఇక దేవుడి మందిరం దగ్గర పూజ చేస్తూ ఉంటుందనమాట. దేవుడికి హారతిస్తూ ఉంటే, ఇక సుమలత ఏమో, "ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని వెళ్దాం పదమ్మా" అని చెప్పి అంటుంది భువనతోని సుమలత. అప్పుడు భువన దేవుడి మందిరం దగ్గర పల్లవి ఉందని గమనించి, "దేవుడి మందిరం దగ్గర దేవుడొక్కడే లేడు ఆంటీ. పల్లవి కూడా ఉంది" అని చెప్పి భువన అంటూ ఉంటే, అప్పుడు పక్కనే ఉన్న చరణ్, "అదేంటి భువన అలా అంటావు? ఇప్పుడు మనం దేవుడి దగ్గర గుడికి కూడా వెళ్తాము. అక్కడ గుడి దగ్గర దేవుడి పక్కన పూజారి కూడా ఉంటారు కదా! అలా ఎందుకు అనుకోకూడదు? నువ్వు ముందు పద, దండం పెట్టుకొని బయలుదేరదాం" అని చెప్పి అనగానే, "సరే చరణ్" అని చెప్పి అంటుంది భువన. ఇక ఇటు దేవుడి మందిరం బయట నుంచి అప్పుడే పల్లవి బయటకొస్తుందనమాట. హారతి తీసుకొని. అప్పుడిక అక్షిత అంటుందనమాట, "ఏంటి పల్లవి, నువ్వేమి సింగింగ్ కాంపిటీషన్‌లో లేవు. పోనీ దేవుడిని ప్రార్థించి, దేవుడా నేను ఎలాగైనా విన్ అవ్వాలి అని చెప్పి అడగడానికి ఏమంత పెద్ద పూజలు చేస్తున్నావు" అని చెప్పి అనగానే, "నిజంగానే నేను గెలవడానికే" అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడే అక్కడికొచ్చిన బామ్మ, ఇటు చంటి, అలాగే సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు వాళ్ళు షాక్ అవుతారు. ఇదేంటి పల్లవి నోరు జారి నిజం చెప్పేసింది అని చెప్పి, ఇదేంటి నోరు జారేసింది కంగారులో ఈ పిల్ల అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అమ్మో! వీళ్ళు గనక పట్టుకున్నారంటే అసలే వీళ్ళకి అనుమానం ఎక్కువ అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక బామ్మేమో, "పొరపాటున అన్నట్టుందిలే అమ్మ" అని చెప్పి అంటూ ఉంటారు. సుమలత వాళ్ళు షాక్ అయి ఉంటే, అప్పుడు అక్షిత, "అదే పొరపాటుగానే, అలా ఎలా అనింది చెప్పు" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, "నేనేమి పొరపాటుగా అనలేదు. నిజంగానే అన్నాను. గెలవడానికి పూజ చేశాను" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక అప్పుడు చరణ్, "అదేంటి నువ్వేమి కాంపిటీషన్‌లో లేవు కదా! పార్టిసిపేట్ చేయలేదు కదా! ఇంక గెలవడానికి అలా ఎలా అంటావు" అని అంటాడు చరణ్ కూడా. సుమలత కూడా అంటుంది, "చెప్పు మాట్లాడవే" అని చెప్పి అనగానే, అప్పుడు అంటుంది పల్లవి, "అదే ఏం లేదు అత్తయ్య గారు. మీరేమో ఇదిగో ఈ భువన గెలవాలి అని చెప్పి కోరుకుంటున్నారు. భువన గెలిచిందనుకోండి మీరు గెలిచినట్టే కదా! ఇక మీరు గెలిస్తే నేను కూడా గెలిచినట్టే కదా! అంటే నేను గెలిచినట్టేగా! అదే అందుకనే గెలవాలని కోరుకుంటున్నాను. అదే మీరు ఈ పల్లవి ఈ భువన గెలవాలనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా అంతే" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక అప్పుడు, "నువ్వు నన్ను గెలవాలని కోరుకున్నా కోరుకోకపోయినా నేనే గెలుస్తాను చూస్తూ ఉండు" అని చెప్పి అంటుంది భువన. అప్పుడు బామ్మ అంటుంది, "అది కాదు భువన, నువ్వు గెలవాలనుకుంటున్నావు బాగానే ఉంది. కానీ అక్కడ కాంపిటీషన్‌లో ఎవరో అమ్మాయి నీకన్నా బాగా పాడుతుందన్న అంటున్నారు కదా! మరి ఆ అమ్మాయి గెలుస్తుందేమో చూడు" అని చెప్పి అనగానే, "ఏమో అంటే బయట టాక్ కూడా అలాగే ఉంది. ఆ అమ్మాయి పాడుతూ ఉంటే మీ కాళ్ళ కింద భూమి కదులుతుందంట కదా" అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, "ఎవరన్నారు? మన భువన కూడా బాగానే పాడుతుంది" అని చెప్పి అంటుంది సుమలత. ఇక భువన అంటుంది, "చూడు పల్లవి, నువ్వు నాకేమి ఆల్ ది బెస్ట్ చెప్పలేక్కర్లేదు. నా కోసం పూజలు కూడా ఏం చేయక్కర్లేదు. నేను వచ్చేసరికి కాంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి అందరూ రెడీగా ఉండండి. నేనే విన్ అవుతాను" అని చెప్పి అనగానే, "సరే సరే ముందు అందరూ హారతి తీసుకోండి" అని చెప్పి అంటుంది సుమలత. ఇక సుమలత, అక్షిత హారతి తీసుకుంటారు. పల్లవి హారతి ఇయ్యగానే ఇక భువనకి హారతి ఇస్తూ ఉంటే, ఇక హారతి కొండెక్కిపోతుందనమాట. ఇక బామ్మ, "ఏం కోరుకున్నావమ్మ తల్లి? దేవుడు కూడా భయపడ్డాడు" అనగానే, "అలా జరిగిందేంటి? ఇది అపశకునం అంటావా?" అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటే, "అపశకునం లేదు, ఏం లేదు. మీరెందుకు అలా నెగెటివ్‌గా మాట్లాడతారు? గాలొచ్చి అలా కొండెక్కింది అంతే. దానికి దీనికి ఏం సంబంధం లేదు. నేను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ఖచ్చితంగా నేనే విన్ అవుతాను" అని చెప్పి అంటుంది భువన. "సరే మమ్మీ లేట్ అవుతుంది పదండి" అని చెప్పి చరణ్ అనగానే, "సరే పద" అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటారు. ఇక చంటి ఏమో పల్లవి దగ్గరికొచ్చి, "ఆల్ ది బెస్ట్" అని చెప్పి అనగానే వెళ్తున్న ఇటు సుమలత, అక్షిత, భువన వెనక్కొచ్చి, "అదేంటి పల్లవి ఏమి తను కాంపిటీషన్‌లో లేదు కదా! తనకెందుకు చంటి ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు" అని చెప్పి అక్షిత అనగానే, ఇక చంటి ఎలా కవర్ చేయాలా అని చెప్పి, "అంటే ఏం లేదు. అదే భువనకి ఆల్ ది బెస్ట్ చెప్పు పల్లవి అని అంటున్నానంతే" అని చెప్పి చంటి అలా కవర్ చేస్తాడు. అప్పుడు భువన, "నాకేమి పల్లవి ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు. కాంగ్రాచ్యులేషన్స్ చెప్తది చూస్తూ ఉండు నేనొచ్చాక" అని చెప్పి అంటూ ఇక బయలుదేరతారనమాట. ఇక కారు దగ్గర ఇటు ఆల్రెడీ చరణ్ ఉంటాడు. ఆ కార్‌లోకి అక్షిత, సుమలత రెడీగా వెళ్ళడానికి వెళ్తూ ఉంటే, భువన మెట్ల దగ్గర ఆగిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. అసలా నాకు పోటీగా ఈ పల్లవి వస్తదనుకుంటే, అదెవరితో దేవి వచ్చింది. అదేమో నిజంగానే బాగా పాడుతుంది. అసలది కాంపిటీషన్‌కి రాకపోతే నేనే గెలుస్తాను కదా! దాన్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి, "ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ" అని చెప్పి భువన పక్కకి వెళ్ళి వాళ్ళ రౌడీలకి కాల్ చేస్తుంది. "రేయ్!
నేను కాంపిటీషన్‌కి వెళ్తున్నాను. అదే కాంపిటీషన్‌కి దేవి అని చెప్పి ఒక అమ్మాయి వస్తుంది. నేను మీకు ఫోటో పంపిస్తాను. ఆ అమ్మాయి ఆ కాంపిటీషన్‌కి రాకూడదు అని చెప్పి భువన అంటూ ఉంటే, అర్థమైంది మేడం. దారిలో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. అంతే కదా! మేము చూసుకుంటాము అని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు. ఏంటి భువన అని చెప్పి కారు దగ్గరికి వచ్చిన భువనని అడుగుతుంది సుమలత. "ఆ! ఏం లేదు ఆంటీ పదండి" అని చెప్పి ఇక కారెక్కి అందరూ బయలుదేరుతారు కాంపిటీషన్ దగ్గరికి. ఇక వాళ్ళు వెళ్ళగానే, "హమ్మయ్య! ఈ రాక్షసి గ్యాంగ్ వెళ్ళిపోయారమ్మా. ఇక నువ్వు కూడా బయలుదేరు. ఖచ్చితంగా నువ్వే విన్ అయ్యి రావాలి" అని చెప్పి బామ్మ, చంటి, ప్రసాదరావు అంటూ ఉంటే, "అలాగే బామ్మగారు" అని చెప్పి రెడీ అయ్యి పల్లవి వెళ్తూ ఉంటుంది. మరోపక్క ఇటు చరణ్ వాళ్ళు కాంపిటీషన్‌కి రీచ్ అవుతారనమాట. ఇక భువన చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలాగైనా నేనే విన్ అవుతాను చూస్తూ ఉండండి అని చెప్పి అనగానే, "ఏంటి ఇప్పటిదాకా కొంచెం టెన్షన్‌గా ఉన్నావు. ఇప్పుడేంటి చాలా ఫ్రీగా ఉన్నావు" అనగానే, నాకు ఎవ్వరు పోటీ రారు ఆంటీ. నేనే విన్ అవుతాను చూడండి" అనగానే, "మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు భువన" అని చెప్పి అంటాడు చరణ్. "అయ్యో! ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నేను అంత ఇదిగా ప్రాక్టీస్ చేశాను" అని చెప్పి అంటుంది భువన. మరోపక్క పల్లవి ఏమో ఆ బంజారా డ్రెస్ ఏసుకొని, దేవి గెటపేసుకొని నడుచుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటే, ఒక నలుగురు రౌడీలు రోడ్డుకి అడ్డుగా నించుంటారనమాట. ఇక పల్లవి చుట్టుముడతారు. ఆ తర్వాత ఇక ఇటు మ్యూజిక్ కాంపిటీషన్ దగ్గరికి రీచ్ అయిపోయినట్టు, అంటే కాసేపట్లో మ్యూజిక్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతున్నట్టు యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఫైనల్ రౌండ్‌కి ఇటు దేవి, అలాగే భువన రీచ్ అయ్యారు అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటుందనమాట. ఇటు భువన బయటకొచ్చి రౌడీలకి కాల్ చేస్తుంది. "రేయ్ ఏమైంది?" అనగానే, "మేడం మీరు చెప్పినట్టు కిడ్నాప్ చేశాం మేడం" అని చెప్పి పల్లవిని చైర్ మీద కట్టేసేసి కూర్చోపెడతారనమాట. ఇక వాళ్ళేమో మీరు చెప్పినట్టు ప్లేస్‌లోనే మేము కట్టేసాము. ఎప్పటిదాకా కట్టేసి ఉంచాలి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే, "నేను మీకు కాల్ చేసి చెప్తాను కాంపిటీషన్ అయ్యేదాకా, నేను మీకు కాల్ చేసి చెప్పేదాకా ఆ అమ్మాయిని వదిలిపెట్టొద్దు" అని చెప్పి అనగానే, సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది భువన. ఇక ఎవరు భువన ఫోన్‌లో అని చెప్పి ఇటు భువనని అడుగుతారనమాట సుమలత, అక్షిత. "అదే ఆంటీ దేవి నాకు అడ్డు లేకుండా, అంటే పల్లవి అడ్డొస్తదనుకుంటే ఈ దేవి అడ్డొచ్చింది కదా! దీన్ని లేకుండా ఉంటే నేనే విన్ అవుతాను కదా ఆంటీ" అనగానే, "హ్మ్. మంచి పని చేశావు" అని చెప్పి అనుకుంటారు ముగ్గురు. ఇక తర్వాత ఇటేమో భువనని ఫస్ట్ పిలుస్తారనమాట ఫైనల్ రౌండ్‌లో. భువన వెళ్ళి సాంగ్ పాడుతుంది. సాంగ్ పాడి రాగానే, "నిజంగా చాలా బాగా పాడావు. నువ్వే విన్ అవుతావు అనిపిస్తుంది. అంత బాగా పాడావని" చెప్పి చరణ్ కూడా మెచ్చుకుంటాడు. నిజంగా చాలా పాడావని చెప్పి అక్షిత, సుమలత కూడా మెచ్చుకుంటారు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ రాబోతుంది దేవి అని చెప్పి అనగానే, దేవి ఇంకెక్కడొస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అయితే దేవి అప్పుడే లోపలికొస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారనమాట. ఇక దేవి రాదన్నావు, లాక్ చేశానన్నావు, ఇదేంటి అలా వచ్చేస్తుంది అని చెప్పి సుమలత, అక్షిత అడుగుతూ ఉంటారు భువనతోని. "ఏమో ఆంటీ నాకదే అర్థం కావట్లేదు" అని చెప్పి భువన కూడా షాక్‌లో ఉంటుంది. ఇక పల్లవి దగ్గరికొచ్చి, "ఏంటి హ్మ్. ఇప్పుడు కూడా నన్ను లాక్ చేద్దామనుకున్నారు. అప్పుడేమో మత్తుమందిచ్చి, ఇప్పుడేమో రౌడీలతోని నన్ను ఎలాగా కూడా ఎవ్వరు కూడా ఆపలేరు" అని చెప్పి ఇక స్టేజ్ మీదకి వెళ్ళబోతూ ఉంటుందనమాట పల్లవి. ఇక అప్పుడే చరణ్ వస్తాడనమాట. వాళ్ళ అమ్మతో చెప్పి, "మమ్మీ నాకు అర్జెంట్ ఫోనొచ్చింది" అనగానే, "ఎవర్రా?" అని చెప్పి సుమలత అంటుంది. "నేనొచ్చాక చెప్తాను" అని చెప్పి బయలుదేరతాడనమాట ఇటు చరణ్. ఇక అలా బయలుదేరుతూ వెళ్తూ ఉంటే చరణ్, పల్లవి ఇద్దరు గుద్దుకోబోతారు. ఆహ్, మిమ్మల్నే పిలుస్తున్నారు స్టేజ్ మీద వెళ్లి పాడండి" అని చెప్పి చరణ్ అనగానే, "ఏంటండి నేనెప్పుడు పాడినా నా పాట వినడానికి మీరిక్కడ ఉండడం లేదు" అని చెప్పి దేవి అంటూ ఉంటే, "అంటే కొంచెం అర్జెంట్ పనండి. మీరు పాట కంప్లీట్ చేసే లోపు నేనొచ్చేస్తాను కదా! మీరు వెళ్లి పాడండి" అని చెప్పి ఇక అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఇక పల్లవి స్టేజ్ మీదకి వెళ్ళి పాట పాడుతూ ఉంటుంది. మరోపక్క ఇటు చరణ్ ఏమో హాస్పిటల్ రీచ్ అవుతాడు. అక్కడ బామ్మ ఉంటుందనమాట. "ఏంటి ఏమైంది చంటికి?" అనగానే, "ఏమోరా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు. నాకేం చేయాలో అర్థం కాక ఇలా అంబులెన్స్‌కి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చాను. జాయిన్ చేశాను. లోపల చెకింగ్ జరుగుతుంది. చెకప్ చేస్తున్నారు డాక్టర్" అని చెప్పి అనగానే, "నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? పల్లవి ఏది?" అని చెప్పి అడుగుతాడు చరణ్. ఇక అప్పుడు కవర్ చేయడానికి బామ్మ, "అది పల్లవి వాళ్ళ అమ్మని చూడ్డానికని చెప్పి వెళ్ళింది. తను వెళ్ళాకే ఇలా జరిగింది" అని చెప్పి బామ్మ అలా కవర్ చేస్తుంది. ఇక ఇటు డాక్టరేమో చెక్ చేసి ఇప్పుడు పర్లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట చంటి. మరోపక్క ఇటు పల్లవి పాట స్టార్ట్ చేయబోతూ ఉంటే, "ఒక నిమిషం ఆగమ్మా" అని చెప్పి ఆపుతారనమాట బిత్తిరి సత్తి. ఇక బిత్తిరి సత్తి ఇలా చెప్తూ ఉంటారు, "ఒక్క నిమిషం మీ అందరికీ చెప్పాలి. ఈ దేవి పాట పాడే ముందు తన మీద ఏం ప్రయోగం జరిగింది ఏంటనేది మీకు చెప్పాలి. ఈ దేవి ఈ కాంపిటీషన్‌కి రాకుండా కొంతమంది రౌడీలు ఈ అమ్మాయిని అడ్డుకున్నారు. తన్ని కిడ్నాప్ చేశారు. అయితే మేము దారిలో వస్తుండగా ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం నేను, ఐరా ఇద్దరం చూసాము. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక దగ్గర పెట్టారు. అయితే నేను, ఐరా వెళ్ళాము అక్కడికి" అని చెప్పి అక్కడ జరిగిన సీన్ అంతా కూడా మనకి చూపిస్తూ ఉంటారనమాట. ఇక ఐరా లోపలికి రూమ్‌లోకెళ్ళి, "రేయ్ మర్యాదగా అమ్మాయిని వదిలేయండిరా" అనగానే, "నువ్వే పొట్టి బుడంకాయలా ఉన్నావు. ఆ! మీరు చెప్తే మేము వదలాలా" అని చెప్పి అనగానే, మేము ఫైటింగ్ స్టార్ట్ చేసి
కామెడీగానే ఉంటుంది. కానీ మీకు మాత్రం అదిరిపోతుంది అని చెప్పి ఐరియా అంటూ ఉంటే, బేబీ ఐరియా కొంచెం నన్ను కూడా మాట్లాడనీయమ్మా అని చెప్పి ఇక బిత్తిరి సత్తి ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? మీరు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం మేము చూసాము. అందుకే ఇక్కడికొచ్చాము ఆ అమ్మాయిని కాపాడడానికి. కాంపిటీషన్‌కి తీసుకెళ్తాము అనగానే, మేమిక్కడ నలుగురం ఉన్నాము అనగానే, మేమిక్కడ ఇద్దరం ఉన్నాము అని చెప్పి ఐరియా అంటుంది. చూసుకుందామా అని చెప్పి ఇక ఫైట్ స్టార్ట్ చేస్తారనమాట బిత్తిరి సత్తి. ఇక ఇటు గ్యాప్‌లో ఏమో ఐరియా పల్లవికి కట్లు ఇప్పేస్తుందనమాట. ఇక ఆ రకంగా పల్లవిని తీసుకొచ్చాము అని చెప్పి జరిగిందంతా ఇక అనౌన్స్ అంటే మైక్‌లో చెప్తూ ఉంటారనమాట బిత్తిరి సత్తి. ఈ రకంగా వీళ్ళు బయటపడ్డారా? వీళ్ళు కాపాడారనమాట ఈ దేవిని అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఈ రకంగా ఇదొచ్చింది ఆంటీ, లేదంటే నేనే గెలిచేదాన్నేమో అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది భువన. ఇటు పక్క ఇక పల్లవి పాట స్టార్ట్ చేస్తుంది. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.